I am Princep from Duduguru ZPH High School. ఇది సూక్ష్మ జీవుల సహాయంతో కొత్త పరిశ్రమకు ఇది బయోటెక్నాలజీలో భాగం. ఇప్పుడు ఈ ప్రస్తుతం రోజుల్లో డయాబెటీస్ అనేది ఇన్సులిన్ అనే హార్మోన్ లోపం వల్ల వస్తుంది. ఆ ఇన్సులిన్ ఇంతకు ముందు పూర్వం పందుల నుంచి జంతువుల నుంచి సేకరించేవారు. దానివల్ల యానిమల్స్ని చాలా ఎక్కువగా చంపడం జరిగేది. అలా అయితే దాని ఖర్చు కూడా ఎక్కువ అయ్యేది. అప్పుడు అది సామాన్య మానవునికి అందుబాటులో ఉండేది కాదు. అలాంటి దాన్ని ఇప్పుడు ఈ రోజుల్లో మనం జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా దీన్ని మనం చాలా తక్కువ రేట్తో మనం దీన్ని చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ మనం మానవుడి నుంచి కానీ లేకపోతే పందుల నుంచి కానీ ఆ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసి ఒక డిఎన్ఏ కణాన్ని తీసుకుని దాన్ని పార్ట్స్గా విడదీసి దానికి ఒక ఎంజైమ్ యూజ్ చేసి దాన్ని పార్ట్స్గా విడదీసి వాటిని అలా ఉంచాలి. అలాగే బ్యాక్టీరియాలో ఒక పార్ట్ని తీసుకుని దాన్ని ప్లాస్మిడ్ అంటారు. దీన్ని డిఎన్ఏ బ్యాక్టీరియాలోని మామూలుగా ఉండేది కాకుండా ఇంకొకటి ఎక్కువగా ఉంటుంది. అది ప్లాస్మిడ్ అనే డిఎన్ఏని తీసుకుని దాంట్లో ఒక పార్ట్ కట్ చేసి దాంట్లో ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి డిఎన్ఏ ఉంది కదా దాన్ని ఇందులో ఇన్సర్ట్ చేయాలి. అలా ఇన్సర్ట్ చేయడానికి ఒక ఎంజైమ్ యూజ్ అవుతుంది. దానివల్ల మనం దాన్ని మళ్ళీ బ్యాక్టీరియా ట్యూబ్లో ప్రవేశపెట్టినట్లయితే బ్యాక్టీరియా ట్యూబ్ ఎక్కువగా దాన్ని కొన్ని గంటల సమయంలోనే చాలా బ్యాక్టీరియాగా విడిపోతుంది. ప్రతి బ్యాక్టీరియాలో ఒక రీకాంబినెంట్ డిఎన్ఏ ఉంటుంది. దాని ద్వారా మనం ఇన్సులిన్ని ఈజీగా ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో నీ అంబిషన్ ఏంటమ్మా? అలాగే మనం నవేడేస్లో ఉండి ప్రాబ్లమ్స్ ఏంటంటే కరెంట్ మనం ఈజీగా ఇప్పుడు పవర్ కట్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనం కరెంట్ ఈజీగా ప్రొడ్యూస్ చేసుకునేలా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ యూజ్ చేసి చేసుకునే అనేది నాది. దాన్ని మనం ఫస్ట్ ఏంటంటే ఒక ఫిష్ ఉంటుంది, దాంట్లోంచి అది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. దాంట్లోంచి మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తే ఇప్పుడు డిఎన్ఏ 7 తీసుకుని దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో మొక్కలా కట్ చేసి దాన్ని విడదీయాలి. తర్వాత మళ్ళీ బ్యాక్టీరియాలో నుంచి ఒక డిఎన్ఏని తీసుకుని దాన్ని కూడా ప్లాస్మిడ్ని తీసుకుని దాంట్లో పార్ట్ కట్ చేయాలి.